సూర్య, ఇది అవసరమంటరా? పోనీ మానేస్తాను. అది కాదురా, దేవరాజు లాంటి మనిషితో నువ్వు చేరటం. అమ్మా, ఆ, నీకు నా మీద నమ్మకం ఉందా? ఉంది. నాకు దేవరాజు మీద నమ్మకం ఉంది. అది కాదురా, నిన్ను కన్న తల్లి ఏనాడైనా వచ్చి నా బిడ్డని ఇట్టా పెంచావేంటి అని అడిగితే నేనేం బదులు చెప్పను? ఏమిటి 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 నన్ను కన్న తల్లి ఊరూరు వెతుక్కుంటూ నిన్ను కనిపెట్టి నీ దగ్గరకొచ్చి నా ముద్దు బిడ్డని ఈ విధంగా పెంచావటే అని అడుగుతుందంటావు కదా? అడుగుతుంది, ఖచ్చితంగా అడుగుతుంది. ఎందుకు అడుగుతా? కావాలంటే ఆ మహాతల్లి ఎప్పుడే పిలవనా? కొంచెం ఉండు. నన్ను కన్న అమ్మా, నువ్వెక్కడున్నావు? ఏంటి ఏమిటి పాప పేరేంటమ్మా? మీనాక్షి. ఎక్కడ పుట్టింది? ఇక్కడైనా హాస్పిటల్? ఆసుపత్రిలో అమ్మా. పుట్టగానే 3 రోజుల ఇంజక్షన్ ఇచ్చారా? ఇచ్చారమ్మా. పోలియో డ్రాప్స్ వేశారా? వేశారమ్మా. ఓ 6 మాసాలు దాటాక బిడ్డని ఇక్కడ తీసుకురావాలి, లేదంటే మీరు వెతుక్కుంటూ వస్తాం. ఎందుకు తల్లి పరాయోళ్ళ బిడ్డలంటే మీకు అంత అక్కరా? ఇతరుల బిడ్డని నేను చూసుకుంటే నా బిడ్డని ఎవరైనా చూసుకుంటారనే నమ్మకం. నీ బిడ్డకేంటి తల్లి, బంగారం. వస్తాను తల్లి. సరే. ఆడపిల్ల, చాలా సంతోషం. ఆడపిల్ల అయితే ఆఖరి రోజుల్లో మన కోసం 4 చుక్కలు కన్నీళ్ళైనా కారుస్తారు. మగ పిల్లలు పట్టించుకోరు. అమ్మ పోలిక, నాన్న పోలిక. ఏం పేరు? మీరే పెట్టాలట. నేనా? అలాగే. సూర్య, పాపలా ఉంది. ఏం పేరు పెడదాం? అంజలి, సుమాంజలి అవునా? ఇతను సూర్య. నీకేం కావాలన్నా అడుగు, లేదని చెప్పడు. సూర్య అంటే నువ్వేనా? నేనెవరో తెలుసా? తెలుసు, సర్వారాయుడు, మాజీ ఎమ్మెల్యే. నీ గురించి నేను విన్నాను, పిల్లలు చెప్పారు. దేవరాజు దగ్గర ఉన్నావుటగా. ఏ? దేవరాజు నా స్నేహితుడు. దేవరాజు ఒక రౌడీ, ఒక పోకిరి, అంతే. ఎంత వయసులో ఉన్నప్పుడు వాడిని చేరదీశాను, పనిలో చేర్పించాను, ట్యాక్సీ స్టాండ్ యూనియన్లో చేర్పించాను. 10 ఏళ్ళు నా ఉప్పు పులుసు తిని నాకే ఎదురు తిరిగాడు. విశ్వాసఘాతకుడు. అయినా పర్వాలేదు, నా పెద్ద కొడుకంటే నాకు ప్రాణం. వాణ్ణి నట్ట నడివీధిలో కుక్కను చంపినట్టు చంపాడు. తెలుసు,
మీ అబ్బాయి దేవరాజును చంపాలని చూశాడు. అది కూడా తెలుసు. కారణం లేకుండా దేవరాజు ఏ పని చేయడు. లేదు సూర్య, నీకు దేవరాజు గురించి తెలియదు. నా దగ్గరకు వచ్చాయి. నేను నిన్ను దేవరాజు కంటే గొప్పవాణ్ణి చేస్తాను. ఈ ఊళ్ళో నా తర్వాత నువ్వే ఉంటావు. కేవలం డబ్బే కాదు, పదవి, అంతస్తు, అధికారం అన్నీ. ఏమంటావు? దేవరాజు నా స్నేహితుడు. మతి లేకుండా మాట్లాడకు. దేవరాజు నిన్నెందుకు కూడా పెట్టుకున్నాడో తెలుసా? నీ మీద పెద్ద ప్రేమో అభిమానమో కాదు. నీకు భయం అనేది లేదు. ఎవరినైనా నువ్వు బెదిరించగలవు. నువ్వు పక్కనుంటే వాడికి ఏ కీడు జరగదు. అంతే. ప్రేమో అభిమానమో కాదు. రా, నా దగ్గరకు వచ్చాయి. వాడితోనే ఉంటే అనవసరంగా చస్తావు. నీ కూడా బ్రతకడం కంటే దేవాతో చావడం మేలు. అలా కానీ దండాలి బాబు గారు. దండాలయ్యా. నమస్కారం. దండాలి బాబు గారు. దండాలి బాబు. నమస్కారం అండి. దండాలి బాబు. నేను చూడటానికి కార్లో వచ్చారు. దేవా, ఏంటిది ఉన్నట్టుండి? రా. నేనేం పుణ్యం చేశాంట్రా నీలాంటి మిత్రుడు దొరకడానికి? ఏం చేసినా కూడా ఈ దేవా సూర్య స్థాయికి ఎదగలేడు. ఏంటి దేవా ఇది? సూర్యానుదలై నేను నిన్ను ఊళ్ళో గొప్పవాణ్ణి చేస్తానని ఎవరైనా అనుంటే నేను వెళ్ళుంటేవాణ్ణి. కానీ నువ్వు ఏంటి దేవా ఇదేదో పెద్ద విషయంలా? కాదు సూర్య, నువ్వు ఈ దేవరాజును మార్చావు. ఒక మనిషిగా మార్చావు. ఇంతవరకు ఈ దేవరాజును చూస్తే అందరికీ భయం, తప్పుకునేవారు. కానీ నువ్వు వచ్చిన తర్వాత భయపడడం కాదు, మర్యాద ఇస్తున్నారు. నన్ను చూస్తే చెయ్యతి మొక్కుతున్నారు ప్రేమతో. నేను బాగుండాలని మనసారా దీవిస్తున్నారు. ఎవరి వల్ల? నీ వల్ల. వచ్చే, నాతో వచ్చే. ఇహ ఇక్కడ ఉండకూడదు. నాతో నా ఇంట్లోనే ఉండాలి. రా. దేవా, వద్దు దేవా. ఇక్కడ నాకు చాలా బంధాలున్నాయి. నన్ను కాలువలోంచి తీసి రక్షించారు. నేను ఆకలితో అల్లాడేటప్పుడు అన్నం పెట్టి కాపాడారు. వీళ్ళందరినీ వదిలేసేలా రాగలను? నేను పిలిచిన రావు కదూ. ఇక్కడ ఇంతమంది ఉన్నారు దేవా. నీకింతమంది ఉన్నారు, నాకు నువ్వు ఒక్కడి వేరా ఉన్నావు. దేవా, 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 చూసావా నా బిడ్డని? ఇది పుట్టినప్పుడు నువ్వే పేరు పెట్టావు. నీ ఇంట్లో పిల్లల చెవులు కుట్టించి వేడుక జరిపించావు. ఆడపిల్లలు కూడా చదువుకోవాలని నువ్వే తీసుకెళ్లి దాన్ని స్కూల్లో చేర్చావు. ఇది పెద్ద మనిషి అయితే ఊరందరినీ పిలిచి నువ్వే భోజనాలు పెట్టావు. ఇప్పుడు చూడు, నా కూతురు చచ్చిపోయింది, ఊరేసుకు చచ్చిపోయింది. నువ్వే దాని చితికి నిప్పు పెట్టు. ఎలా జరిగింది? ఎవరు? సబ్ ఇన్స్పెక్టర్ మాధవరావు.
నువ్వు బస్సులో ఉండడం నేను చూశాను. నాకు తెలుసు ఇవన్నీ నీకు నచ్చవు. నువ్వు బ్రాహ్మణమాయవి, భరతనాట్యం ఆడేదానివి, పాటలు పాడేదానివి. ఇలా రోడ్లో కొట్లాట్లు గొడవలు నీకు నచ్చవు. కానీ ఈ సూర్య అంతే. నీకంటే 2 ఏళ్ళు చిన్నది ఆ పిల్ల. తీసుకెళ్ళి లాకప్లో ఉంచారు రాత్రంతా. ఒక సబ్ ఇన్స్పెక్టర్, 4 కానిస్టేబుల్స్, 15 ఏళ్ల పిల్ల. మర్నాడు బయటకు వదిలేశారు. అది నేరుగా ఇంటికి వెళ్ళింది, ఉరిపోసుకుంది, చచ్చిపోయింది. వాళ్ళ నాన్న ఆ పిల్లని ఇలా ఇలా 2 చేతులతో మోసుకొచ్చాడు. 15 ఏళ్ల పిల్ల. ఏం చేయమంటావు? వెళ్ళాను, పట్టుకున్నాను, తెగేసాను వాడి చెయ్యి. ఇక ఒక్క ఆడపిల్లని కూడా ముట్టుకోలేడు. ఇదంతా నీకు నచ్చదు. ఈ సూర్య అంతే. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? జవాబు చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? నచ్చలేదా? ఇటువంటి వాడు, కొట్లాడేవాడు నచ్చలేదు. ఇలా చూడు. మరి ఇంకేంటి? మీరు నచ్చారు. అయితే ఎందుకు ఏడు? తెలియడంలో. వెళ్ళొస్తాను సార్. వెళ్ళొస్తాను. వెళ్ళండి. వస్తా బాబు. నమస్కారం. వస్తాను. వస్తానమ్మా. నువ్వు చల్లగా ఉండాలి బాబు. అంతా తల్లి చేసుకుని పుణ్యం. వెళ్ళొస్తానమ్మా. వస్తాను. కలెక్టర్గా మారి వెళ్తున్నారు. మాకెంతో సంతోషంగా ఉందయ్యా. దేవరాజు, మనం కలిసి చాలా ఏళ్ళైంది కదూ. బాగున్నావా? దేవుడున్నాడు, మంచివాడు నాకు తోడున్నారు. నాకేంటి? మీరు పూర్వంలా కాదు బాబు. అన్నిటికీ ఓర్చుకోక తప్పడం లేదు. వయస్సు అయింది కదా, చావుకి ఎదురు చూస్తున్నాను. ఎవరి చావుకి? దేవరాజు, నువ్వు మారనే లేదు. జ్ఞాపకం ఉందా? పాతవేవి మర్చిపోలేదు కదా. ఏది మర్చిపోలేదు. నువ్వు చల్లగా ఉండాలి, 100 ఏళ్ళు బ్రతకాలి. మీ ఆశీర్వాదం